గేట్లెత్తిర్రు కదా అని గట్లు తెంపుకున్న గంగలెక్క ఉరుక్కుంటే పోయి పార్టీ మారుతుర్రు చాలా మంది లీడర్లు. ఉన్న పార్టీలో అంత మంచిగానే ఉన్నా సరే అధికార పార్టీ మీద పాయరంతో కండవా మార్చుకుంటున్నారు. అట్లా ఇప్పటిదాకా మస్తు మంది కార్ పార్టీ వాళ్ళు షేయ్ పార్టీలకు పోయిర్రు. ఇక అందులో నెగిలినోళ్ళు నెగులుతుర్రు, నెగిలినోళ్ళు మళ్ళా చక్కగా వెనక్కొచ్చి పాత పార్టీలే షెరికైతుర్రు. అవునంటే ఇక చూడుర్రు మీరే, షేయ్ పార్టీలకు వెళ్ళి కార్ పార్టీలకు వచ్చాడు ఓ ఎమ్మెల్యే. ఇక మరి ఏమనిపించిందో ఎట్లా అనిపించిందో గానీ మొన్న కారు పార్టీలకు వెళ్ళిపోయి చెయ్యి పార్టీల షరీకైన జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళా కారు పార్టీలకు పోయే ఎగురని చేసిండు. ఇప్పటికే కారు పార్టీ వ్యవహారం అంతా చూసే మాజీ మంత్రి కేటీఆర్ సార్ను కలిసి మళ్ళొస్తా షరీక్ చేసుకోండి అని అడిగిండాట. రేపో మాపో కేసీఆర్ సార్ను కూడా కలుస్తాడాట. అయినా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అప్పుడు చెయ్యి పార్టీల షరీక్ అయ్యేటప్పుడే గద్వాల కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు పొట్టు లొల్లి అయింది. గద్వాల చెయ్యి పార్టీ లీడర్లకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సింటెం పడదన్నది అందరికి తెలిసిన ముచ్చట్నే. అట్లా ఇక మళ్ళీ కిరికిరి అయిందో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇంకో దిక్కు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఓపిక లేదన్నట్టు మాట్లాడుతారు చెయ్యి పార్టీ లీడర్లు. అది కావాలి ఇది కావాలంటే అడిగినాయన్ని ఇచ్చినాం, వచ్చే స్థానిక ఎన్నికలలో తన మనసులకే ఛాన్స్ కావాలంటే కూడా సరేనన్నాం. అయినా సుతగిట్లా మళ్ళా పార్టీ మారుతాండంటే ఇక ఏం చేస్తావు చెప్పుని అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. అయితే గద్వాల చెయ్యి పార్టీ జడ్పీ చైర్మన్ తోని ఎమ్మెల్యే సాబుకు పడతలేదంటారు. ఆమెను అధికారిక కార్యక్రమాలకు పిలువద్దన్నాడట. దానికి చెయ్యి పార్టీ వాళ్ళు పద్ధతి కాదన్నారట. అందుకే అలిగి పార్టీ మారుతున్నాడని కూడా అంటున్నారు. అటు ఇదివరకే చెయ్యి పార్టీల షరీకైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కారు పార్టీలతో కలిసి తిరుగుతాడట. ఇదే ముచ్చట మీద మంత్రి పొంగులేటి సార్ను అడిగితే పాత పరిచయం ఉన్నది కాబట్టి తిరిగిండు కావచ్చు, దానికేమున్నది గాదీనికే పార్టీ మారుతాడంటే ఎట్లా అన్నట్టు కొట్టి పారేసిండు సారు. కారు పార్టీలకు ఎవ్వరు పోతనే లేరు అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు రాజకీయాలలో ఎప్పుడేమయ్యేది తెలియదు అనుకుంటారట ఇంకింతమంది.